మీ కనుసైగలతో జిల్లా రాజకీయాలు నడిచేవి. అయితే మీకు మీ పార్టీలోనే ఒక ప్రత్యర్థి వర్గం నామానాగేశ్వర వర్గం ఒప్పుకుంటారా? 2014లో మిమ్మల్ని ఓడించడానికి వర్గం కుట్ర పన్నింది అని మీరు బాధపడ్డారా, లేకపోతే అది జరిగిందా? దాని గురించి ఏం చెప్పగలరు మీరు? అంటే ఆ వ్యక్తిగా నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు వర్గం అంటూ లేదు. కానీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగిన నష్టం. రాష్ట్ర నాయకత్వం అంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆయనది తప్పు పడతా కానీ నేను నామానాగేశ్వరరావు గారిని కొంచెం ఎలాబరేట్ చేయగలరా? ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, తప్పు నిర్ణయం? నేనేమంటే ఏ పదవులైనా కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా ఇవ్వాలని నేను అంటా. ఆయన కొంతమంది పెట్టుబడిదారుల యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఇవ్వాలని. ఎవరు కొంతమంది? ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ అవగాహన లేని వాళ్ళ యొక్క మాటలు విని ఎక్కడైతే లీడర్షిప్ని మనం చేస్తే, పైనుంచి లీడర్షిప్ని పెట్టినప్పుడు ఎప్పుడూ రాదు, కింద నుంచి వచ్చిన నాయకత్వమే రాజకీయాల్లో నిలబడుతుంది. కొన్నాళ్ళు మీరు కామ్ డౌన్ అయ్యారు, కరెక్టా? పార్టీ కార్యకలాపాలకు కానీ అంటే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను కూడా మాట్లాడు. పర్సనల్ ఈగో దెబ్బతిని కాదు, నాకు పర్సనల్ ఉండదు, అది పార్టీ ఈగోనే దెబ్బతింటుంది. పార్టీ డిమినిష్ అవుతుందంటే పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల యొక్క మనోభావాల బాధ. బట్ వాట్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్? 2014 ఎన్నికల్లో మీరు వైరం పెట్టుకుని వైసీపీకి అప్పచెప్పలా? మేము కాదు, చంద్రబాబు వర్సెస్ పార్టీ. చంద్రబాబు అవును, చంద్రబాబు నిర్ణయాల్ని పార్టీ ఆమోదించలేదు. అందుకనే పార్టీ ఉత్సాహంగాను గెలుపు దిశలో పయనించలేదు. సో వన్ వే తుమ్మల ఇస్ బిగ్గర్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ, కరెక్టా? నా అధ్యక్షుడి కన్నా పెద్ద ఆ సమయంలో మీరు చెప్పినట్టు. నేను కాదు, కార్యకర్తలు, ప్రజలు. కార్యకర్తలు ఎవరు? మీ జిల్లాలో కార్యకర్తలు మీ వెనకాలే, నా వెనకంటే పార్టీ వెనక. దట్ ఈస్ పార్టీ ఈస్ నథింగ్ బట్ యూ. పార్టీ అంటే మీరే కదా. అట్లానే ఉండదు, పార్టీ వెనక నేను, పార్టీతో నేను. వైసీపీకి అప్పచెప్పారు చెప్పండి. మీ మధ్య విభేదాల వల్ల కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా అభ్యర్థుల నిర్ణయం జరగలేదు. అది చంద్రబాబు గారు తప్పు కాబట్టి ఆ తప్పుని వీళ్ళు సమర్థించాల. మీరెక్కడ మీ వ్యూహాల పరంగా కానీ ఆలోచన పరంగా కానీ పొరపాటు? నేను జన్మలో ఉన్న పార్టీకి నష్టం చేస్తే గతి కానీ ఆ స్థితి కానీ వస్తే ప్రాణం తీసుకుంటా తప్ప పార్టీకి నష్టం